హలో, జనరల్గా పాయసం అనగానే మనకి సేమియా పాయసం, రైస్ కీర్, డిఫరెంట్ కీర్స్ చేసుకుంటాం. కద్దూకా కీర్ చేసుకుంటాం సొరకాయతో. కానీ క్యాబేజ్తో ఎప్పుడైనా మీరు పాయసం ట్రై చేశారా? చాలా బాగుంటుంది. ఈరోజు నేను సింపుల్గా చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. అయితే క్యాబేజ్ని మనం ఇలా తురుముకోవాలి ఫస్ట్. తరువాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోండి. జీడిపప్పుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా లైట్గా, అప్పుడు తీసేసేయండి. ఆ వేడికి ఇంకొంచెం బ్రౌన్ అవుతాయి. ఇప్పుడు ఇదే నెయ్యిలో తురుముకున్న క్యాబేజ్ వేసేయండి. చక్కగా వేయించుకోండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం, ఇంకొక స్పూన్. నెయ్యిలో మంచి సువాసన వచ్చే వరకు, పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. చక్కగా నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించినా పర్లేదు, లేకపోతే బాయిల్ చేసి వాటర్ తీసేసినా పర్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ పాలు పక్కన మంచిగా కాగుతున్నాయి. పాలు ఇందులో వేసేసుకోవాలి. ఒక 150 గ్రాముల క్యాబేజ్ తురుముకి నేను ఒక 1/2 లీటర్ పాలు పోసాను. మీకు ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలల్లో చక్కగా ఉడకాలి. క్యాబేజ్ మొత్తం బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను, ఒక 35 గ్రామ్స్. కొంచెం పంచదార, ఒక 20 గ్రామ్స్. మైల్డ్ స్వీట్తో బాగుంటుంది, మరి ఎక్కువ స్వీట్ ఉన్నా బాగుండదు. ఇందులో కావాలి అంటే కొంచెం మనం సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరిగి కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మరింత టేస్ట్ పెరగడానికి ఇందులో కొంచెం కోవా, ఇది షుగర్ కలపని కోవా వేస్తే చిక్కబడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా రిచ్గా ఉంటుంది. కలాకానైనా వేసుకోవచ్చు, కోవా వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ యాలకుల పొడి దంచి పెట్టుకున్నాను, అవి ఇందులో వేసేయాలి. ఇంకొంచెం చిక్కబడితే క్యాబేజ్ పాయసం రెడీ అయిపోతుంది. వేడిగా ఉన్న దానికన్నా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది. సో పాయసం దగ్గరకు వచ్చేసింది, రండి బౌల్లోకి తీసుకుందాం. చల్లగా అయిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. మొత్తం చల్లగా అయిన తర్వాత అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అయితే చాలా చాలా బాగుంటుందండి, మంచి డెజర్ట్ లాగా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులన్నీ వేసేసుకోవాలి. సింపుల్గా ఇలా క్యాబేజ్తో పాయసం ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, వేడిగా తినేదానికన్నా చల్లగా అయిన తర్వాత తింటే సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, అది తిరిపోతుంది. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.